పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లో జమ అయిందా? ఎప్పుడు పడుతుంది? ఎలా తెలుసుకోవాలి? సింపుల్ స్టెప్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైవేట్ రంగం ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో జమయ్యే నిధులపై కేంద్రం ఏటా వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 8.25% వడ్డీ రేటు ఉంది. 2025, 26 ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు దాటినా ఇంకా చాలా మంది పీఎఫ్ వడ్డీ డబ్బులు అందుకోలేదు. ఇక్కడ ఆలస్యానికి కారణం ఏంటి? ఆలస్యమైతే ఏమైనా వడ్డీ కోల్పోతారా? నిపుణులు ఏం చెబుతున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రైట్ 2025, 26 ఉద్యోగాల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25% వడ్డీ వద్ద యథా యథాతథంగానే ఉంచుతూ మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర నిరాశలోనే ఉన్నారు. కారణం ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు గడిచినా ఇప్పటి వరకు మెజారిటీ భాగం పీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ తమ వడ్డీ డబ్బుల్ని పొందలేదు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఈపీఎఫ్ఓ ఈ ప్రాసెస్ ప్రారంభం చెప్తుంది. కానీ ఆలస్యం అవుతున్న కొద్దీ ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉంటారు. పీఎఫ్ వడ్డీ డబ్బులు ఇంకెప్పుడు అకౌంట్‌లో జమ చేస్తుంది? ఆలస్యమైతే ఏమైనా ప్రయోజనం కోల్పోతామా? ఇలా కంగారు పడుతూ ఉంటారు. చాలా మందిలో ఈ టెన్షన్ ఉంటుందని చెప్పొచ్చు. ఈపీఎఫ్ఓ ఈ వడ్డీ ఎప్పుడు ఉద్యోగుల ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుందనే దానిపై ఖచ్చితమైన డేట్ ఎప్పుడూ చెప్పదు. కానీ ఎప్పుడు జమ చేసినా పూర్తి మొత్తం డబ్బులు పడతాయనే హామీ ఇస్తుంది. ఇక్కడ వడ్డీ జమలో ఆలస్యం అయ్యేందుకు పలు కారణాలు ఉంటాయని చెబుతుంది. ఇప్పటి వరకు మీకు పీఎఫ్ వడ్డీ కాకుంటే దాని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని బ్యాంక్ బజార్ కామ్ సీఈఓ అదిత్ షెట్ అంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఈపీఎఫ్ఓ వడ్డీ డబ్బులు తక్షణమే జమ చేయదని ఇక్కడ కొంత ప్రాసెస్ ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఆమోదం అకౌంట్లు సర్దుబాటు లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ రికార్డును అప్డేట్ చేయడం ఇలా చాలా పని ఉంటుందని ఇందుకోసం కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగాలు ఎప్పటికప్పుడు పీఎఫ్ పాస్‌బుక్‌కు చెక్ చేసుకుంటూ ఉండాలని అప్పుడే వడ్డీ జమయిందా లేదా కనిపిస్తుందని అంటున్నారు. పాస్‌బుక్‌లో అప్డేట్ 31/3/2020 అనే దాన్ని గమనించాలని కొన్నిసార్లు పాలనా పరజాప్యం, సాంకేతిక సమస్యల వల్ల ఇది కనిపించదని చెబుతున్నారు. ఇక 2025, 2025లో చూస్తే మెజారిటీ భాగం ఈపీఎఫ్ సభ్యులు పీఎఫ్ వడ్డీని జూన్, జూలై నెలల్లోనే పొందారు. ఇంకా పీఎఫ్ వడ్డీని సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో జమ చేసే వారిని ఇప్పుడు అది ఇంకా ముందుకు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ వడ్డీ జమయిందో లేదో తెలుసుకునేందుకు పీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్సు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే మీరు ఇంట్రెస్ట్ పడిందా లేదా అనేది చూడొచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి? పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు చాలానే ఆప్షన్‌లు ఉన్నాయి. ఉమంగ్ యాప్ ద్వారా, ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్ ద్వారా, మిస్ కాల్, ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సందర్భాల్లో యూఏఎన్ నంబర్ కావాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్ కాల్ ఇవ్వండి. ఇవ్వడం ద్వారా చివరి మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం బ్యాలెన్స్ కూడా మెసేజ్ రూపంలో ఫోన్‌కు పొందవచ్చు. 7738299899 నంబర్‌కు ఈపీఎఫ్ఓ హెచ్ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి చివర్లో లాంగ్వేజ్ ఈఎన్‌జీ లేదా టెల్ ఇలా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ పంపాలి. మెసేజ్ రూపంలో బ్యాలెన్స్ వస్తుంది.